తన బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన సంపన్న మిత్రులకు సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన నేరానికి ఈ దేశం ఎన్నటికీ మోదీని క్షమించదని ఆయన అన్నారు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తన బిలియనీర్ మిత్రుల కోసం 16 లక్షల కోట్ల రుణాన్ని రద్దు చేశారని, అంత మొత్తం డబ్బుతో 16 కోట్ల యువతకు ఉద్యోగం కల్పించే వాళ్ళమని రాహుల్ అన్నారు. అంతేకాదు 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి 1,00,000 ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు మారేవన్నారు. ఈ డబ్బుతో 10 కోట్ల మంది రైతులను రుణాలను రద్దు చేస్తే లెక్క పెట్టలేనన్ని సంఖ్యలో ఆత్మహత్యలను ఆపేవాళ్లమని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాదు సుమారు 20 ఏళ్ల పాటు దాదాపు రూ. 400కే గ్యాస్ సిలిండర్లను యావత్ దేశానికి అందించవచ్చని ఆయన తెలిపారు. భారతీయ ఆర్మీకి చెందిన 3 ఏళ్ల ఖర్చును ఆ డబ్బుతో తీర్చేవాళ్ళమన్నారు. ఈ డబ్బుతో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ప్రజలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించవచ్చునని తెలిపారు.